వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ది బెస్ట్ ట్రేడ్ అనేది ఎలా తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఏదైతే నంబర్ 1 ర్యాంక్ అంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్ అని ఈ విధంగా ఏంటంటే మనకి డివిజన్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఈవెన్ రిజర్వేషన్లో కావచ్చు, ఎనీథింగ్ అనమాట. సో ప్రతిదానికి ఏంటంటే క్వాలిటీ ఉంటుంది అనమాట. క్వాలిటీని బట్టి మనం ప్రైస్ అనేది చేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని సెటప్స్ అనేవి ఉంటాయి. ఆ సెటప్స్ని మనం ఏంటంటే గ్రేడ్ చేసుకుంటాం. ఇది బెస్ట్ సెటప్, ఇది ఏంటంటే యావరేజ్ సెటప్, లేకపోతే ఇది వరస్ట్ సెటప్ అట్లా. సో ఈరోజు ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా బెస్ట్ ట్రేడ్ సెటప్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ బిఫోర్ దట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే సింపుల్ థింగ్స్ అనే మార్కెట్లో వర్కౌట్ అవుతాయి అన్నమాట. సింపుల్ థింగ్స్ చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి అండ్ దాని తర్వాత ఆ యొక్క లెవెల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం కూడా ఎలాగనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ని అబ్జర్వేషన్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఇది గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైంది, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. ఇదేంటంటే కమింగ్ టు ద క్యాండిల్ స్టిక్స్ అనమాట. బట్ దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మనం రెండు మార్క్ చేసుకోగలం. ఏం మార్క్ చేసుకోగలం అంటే ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ పాయింట్, బాడీని టచ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను, అంతే, వెరీ సింపుల్. ఈ యొక్క సపోర్ట్ పాయింట్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకు ఇది సపోర్ట్ పాయింట్ అంటున్నానంటే, మార్కెట్ ఇనీషియల్గా పైకి వెళ్ళింది, ఇది రెసిస్టెన్స్ పాయింట్, అండ్ కిందకు వచ్చింది అండ్ సపోర్ట్ పాయింట్, అంతే. దాని తర్వాత ఎట్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇన్ 15 minutes టైం ఫ్రేమ్లో చూడండి, మనకి ప్రీవియస్గా సపోర్ట్ అది ఏదైతే అనుకున్నామో ఆ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ క్యాండిల్లో చూడండి. సో మనం ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే, ప్రీవియస్గా మార్నింగ్ కూడా ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ ఉంది 18,132 దగ్గర, మళ్ళీ ఒక పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ ఏంటంటే ఆ యొక్క లోని బ్రేక్ చేసింది అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే లోవర్ లో అనేది క్రియేట్ చేస్తూ ఉంది. నవ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క పాయింట్ దగ్గర షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎలా ఇనిషియేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్ అనేది మనకు క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లోనే మనం ఎంట్రీ తీసుకుంటాం అండ్ ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెడతాం. ఈ యొక్క క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ పెడతాం కాబట్టి దాన్ని కొంచెం గ్రీన్ కలర్లోకి మారుస్తున్నాను. స్టాప్ లాస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అనమాట. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్ 1 సెటప్ అనుకున్నాం కదా, ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ జరిగితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే అది కరెక్ట్ కాదు. బట్ దానికోసం ఏంటంటే సింపుల్ రూల్స్ అనేది మనం ఇంపోజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మార్కెట్ ఒక కన్సోలిడేషన్లో ఉండి బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, ఈ యొక్క బ్రేక్ డౌన్లో కిందకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మొమెంటం అనేది వస్తుంది అనమాట. నార్మల్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు హై వెళ్ళింది, ఓకే, దాని తర్వాత హై బ్రేక్ అయింది, ఇక్కడ మొమెంటం రావచ్చు, రాకపోవచ్చు. బట్ కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత వెళ్ళిందంటే ఫస్ట్ మొమెంటం అనేది వస్తుంది అన్నమాట. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇంట్రాడే ట్రేడర్కి. ఎస్పెషల్లీ మొమెంటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క రెండు ఈలోని మనం కలుపుతూ డ్రా చేస్తే ఓకే, వచ్చేదే మనకి నంబర్ 1 క్వాలిటీ ట్రేడ్ సెటప్. ఇక్కడ దీనికి కొంచెం కలర్ చేంజ్ చేద్దాం, బ్లాక్ కలర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ కిందకి వెళ్ళింది, ఒక పాయింట్ దాకా వెళ్ళింది. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగింది. సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమైందంటే అదే క్యాండిల్ అనేది మనకి ఏం చేసింది, రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షార్ట్ చేస్తాను అని ఎవరు కూడా వెళ్ళొద్దు, అది కరెక్ట్ కాదనమాట. ఒక్కొక్కసారి మార్కెట్ ఏంటంటే డీప్గా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, లేదు అంటే కంప్లీట్గా ఏంటంటే యూటర్న్ కూడా తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో ఆల్ వీ నీడ్ ఏంటంటే ఇన్ ఇంట్రాడే, టు బీ ఆనెస్ట్గా ఫ్రెండ్స్, మనకి 5 minutes అండ్ 3 minutes, ఈవెన్ 1 minuteలో ఒక 20 points ఆప్షన్స్లో మనం క్యాప్చర్ చేయగలగటం అనేది ఇంట్రాడే పర్స్పెక్టివ్ అనమాట. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ ఏంటంటే ఈ క్యాండిల్ కింద కానీ ఈ క్యాండిల్ కింద కానీ మనం షార్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, దట్స్ అప్ టు యూ అనమాట, అది ఎలా మీరు తీసుకుంటారని చెప్పేసి. ఓకే, మార్కెట్ అక్కడి నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా కిందకి వెళ్ళటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నంబర్ 1 సెటప్. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డే ఏమైందంటే సేమ్ థింగ్ అనేది జరిగింది. మనం ఏం చేసుకుంటున్నామంటే ప్రీవియస్గా హై అనేది మార్క్ చేసుకుంటున్నాం అండ్ రియల్ బాడీని కలుపుతూ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఓపెనింగ్ అనేది అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం, మార్కెట్ ఆ పాయింట్ నుంచి డ్రాప్ అవుతుంది, దట్స్ ఓకే.
మళ్ళీ చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర కొంత సపోర్ట్ అనేది కనిపిస్తుంది మనకి. కొత్తగా ఈ పాయింట్‌ని ఏంటంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఒక డిమాండ్ జోన్ అనుకోవచ్చు, టెంపరరీస్. ఈ పాయింట్‌ని నేనేం చేస్తున్నానంటే మార్క్ చేస్తున్నాను లోవర్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఆబ్వియస్గా నాకు హై రెసిస్టెన్స్ పాయింట్ వచ్చింది అండ్ సపోర్ట్ పాయింట్ వచ్చింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు నెంబర్ 1 సెటప్ ఎప్పుడు ఫార్మేషన్ జరుగుతుందంటే కన్సోలిడేషన్. ఆబ్వియస్గా దీన్ని మనం కన్సోలిడేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నా పాయింట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్, వెయిట్ చేస్తున్నాం అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని చెప్పేసి. ఈ పాయింట్ దగ్గరికి ఎప్పుడైతే రావటం జరుగుతుందో మార్కెట్లో ఏం జరుగుతుందంటే సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ, అవునా కదా? ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. బట్ ఈ క్యాండిల్ ఏమైందంటే మనకి బ్రేక్ డౌన్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయగలం? వెన్ బ్రేక్అవుట్ హ్యాపెండ్ అనుకున్నప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పైన మనం ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్గా కిందకు వెళ్ళటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క సెటప్స్ వచ్చినప్పుడు మనం బెస్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ వెయిటింగ్లో ఏంటంటే మనకు ఒక మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.